Hi, this is K. Satyanarayana. AP and Telangana, Andhra Pradesh and Telangana intermediate students ki Maths 1B lo pass కావటం ఎలా 75 తెచ్చుకోవటం ఎలా 97 తెచ్చుకోవాలంటే సో ఏ క్వశ్చన్స్ మనం చేయాలి దానికి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సెక్షన్ 1 చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 2s are 20 మార్క్స్. ఏ టాపిక్ నుంచి ఏమేమి వస్తాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రైట్ లైన్ నుంచి ఉంటుంది. స్ట్రైట్ లైన్స్ నుంచి ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఉంటాయి. స్ట్రైట్ లైన్స్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ది స్లోపు, ఇంటర్సెక్ట్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్. సో స్లోప్, ఇంటర్సెక్ట్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్. రెండోది సో ఈక్వేషన్స్లో ప్యారలల్ ఈక్వేషన్స్ అండ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్స్. ప్యారలల్ ఈక్వేషన్స్, పర్పెండిక్యులర్ ఈక్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి కాంకరెంట్ మీద సమ్స్. సో కాంకరెంట్ అయితే పీ వాల్యూ కనుక్కోవటం, కాంకరెంట్ అని చూపించటం, అట్లానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవటం, ఈక్వేషన్ ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. సో తెలుసు కదా, మాడ్యులస్ ఆఫ్ C1 - C2 బై √A² + B². ఈ ఫార్ములా మీద మనకి ఛాన్సెస్ ఉన్నవి. అట్లనే సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ 0. ఇంటర్సెప్ట్స్ సంబంధించింది. సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఈజ్ 0. సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఈజ్ 0. సో ఇక లాస్ట్ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో AT1² 2AT1, AT2² 2AT2. ఈ 2 పాయింట్స్ ఇచ్చి లైన్ ఈక్వేషన్ కనుక్కోవటానికి ఇవ్వడుతాడు. 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వీటి మీద నుంచి ఉంటుంది. కనుక్కోవటం ఒకటి. సో సెంట్రాయిడ్ కనుక్కోవటం. సో సెంట్రాయిడ్లో సెంట్రాయిడ్ అయితే 3rd వెర్టెక్స్ అండ్ 4th వెర్టెక్స్ సెంట్రాయిడ్ అయితే. టెట్రాహెడ్రన్ అయితే 4th వెర్టెక్స్ కనుక్కోవటం. పారలోగ్రామ్ అయితే 4th వెర్టెక్స్ కనుక్కోవటం. వీటి మీద నుంచే ఎక్కువగా వస్తుంది. తర్వాత కొలీనియర్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయటం. తర్వాత XZ ప్లేన్ రేషియో అండ్ YZ ప్లేన్ రేషియో. ఇవి 3D నుంచి అడగటానికి ఛాన్సెస్ ఉన్నవి. ఇక క్వశ్చన్ నెంబరు 4 చూసుకున్నట్లయితే ప్లేన్ నుంచి ఉన్నాయి. సో ప్లేన్లో కూడా నార్మల్ ఫామ్. సో నెక్స్ట్ ఇంటర్సెక్ట్ ఫామ్. సో ఇంటర్సెక్ట్ ఫామ్ ఒకటి ఉంటుంది. తర్వాత సో ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్స్ 1, 2, 4 అయితే ఈక్వేషన్ కనుక్కోవటం. ఇంటర్సెక్ట్ ఫామ్ కనుక్కోవటం వేరు. ఇంటర్సెక్ట్ ఫామ్ 1, 2, 4 అయితే సో అది కనుక్కోవటం ఒకటి ఉంటుంది. అలానే నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. సో ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్స్. దీంట్లో కూడా
సో ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్స్ కనుక్కోవటం ఉంటుంది. దీంట్లో కూడా ZX ప్లేన్ అనేది ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 5 and 6. క్వశ్చన్ నెంబర్ 5 and 6 వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఈ టాపిక్ నుంచి వస్తుంది. దీంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, సో మీరు చూసుకోండి. లిమిట్ x tends to 0 and root of x plus 1 minus 1 by x. సెకండ్ది, సో లిమిట్ x tends to pi by 2 cos x by x minus pi by 2. సో లిమిట్ x tends to 0 e power 7x minus 1 by x. సో ఫోర్త్ది, లిమిట్ x tends to 0, సో sin of a plus b x minus sin of a minus bx by x. Limit x tends to 0, a power x minus 1 by b power x minus 1. Limit x tends to 0, cube root of 1 plus x minus cube root of 1 minus x by x. Next, limit x tends to infinity, x square plus 5x plus 2 by 2x square minus 5x plus 1. Limit x tends to infinity, 8 mod x plus 3x by 2 modulus of x, 3 modulus of x minus 2x. Limit x tends to infinity, square root of x square plus 2x minus x. So limit x tends to infinity, so x tends to 0, 2 modulus of x by x plus 1. So next, limit x tends to 1 minus, so modulus of x minus 2 by x minus 2. Limit x tends to 2 plus, so step x plus x. సో ఇవి మనం చూసుకుంటే సరిపోతుంది. 5 and 6 క్వశ్చన్స్ దాదాపుగా నేనైతే కొన్ని ఇచ్చాను, అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, మీరు చేసుకోవచ్చు, ఈజీగా ఉంటాయి. సో 7th and 8th క్వశ్చన్స్ వచ్చేసి 2 డిఫరెన్షియేషన్స్ నుంచి ఉంటాయి. ఈ 2 డిఫరెన్షియేషన్స్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో f of x is equal to 1 plus x plus x square plus so on x power 100. సో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్, y is equal to sin of log x, y is equal to log of sin of log x. So y is equal to sin inverse of 3x minus 4x cube. Now y is equal to cot inverse of x cube whole square. Now x is equal to a cos cube t, y is equal to a sin cube t. So dy by dx కనుక్కోవటం. Now y is equal to a e power nx plus b e power minus nx dy by dx అని కనుక్కోవటం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9, ఎర్రర్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేట్స్. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేట్స్ నుంచి ఉంటుంది. సో y is equal to x square plus 3x plus 6, x is equal to 10, delta x is equal to 0.01. అట్లనే y is equal to x square plus x, delta x is equal to 10, సో సారీ x is equal to 10, delta x is equal to 0.1. అట్లనే రూట్ 82, డెల్టా ఎక్స్ వాల్యూస్ చూసుకోండి, 0.001 మీద ఒకటి ఉంటుంది, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.02 మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. 10th మీన్ వాల్యూ థీరం. మీన్ వాల్యూ థీరంలో 2 థీరమ్స్ ఉన్నాయి. ఒకటి రోల్స్ థీరం, సెకండ్ది లగ్రాంజ్ థీరం. 4 మార్క్స్ విషయానికి వస్తే 4 మార్క్స్లో ఎక్కడ ఏ టాపిక్ నుంచి అంత ఈజీగా ఉంటాయో ఒకసారి చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి లోకస్. సో లోకస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే PA² + PB² ఈజ్ ఈక్వల్ టు 2PC². ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్వల్ టు 9 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ యూనిట్స్, అట్లనే 8 స్క్వేర్ యూనిట్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి PA + PB ఈజ్ ఈక్వల్ టు 8, అట్లనే మాడ్యులస్ ఆఫ్ PA - PB ఈజ్ ఈక్వల్ టు 8. సో అలానే 2:3 రేషియోలో డివైడ్ అయితే, సో ఈక్వేషన్ ఆఫ్ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు థర్డ్ వర్టెక్స్ 3 వెర్టిసెస్ ఇచ్చి సో ఈక్వేషన్ కనుక్కోవటం, ఇవి మనం లోకస్ నుంచి మనం చెప్పుకోవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి చేంజ్ ఆఫ్ యాక్సిస్. సో ట్రాన్స్లేటెడ్ పాయింట్. సో -1, 2 పాయింట్ ఇచ్చి x² + y² + 2x - 4y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలానే 2, 3 అని పాయింట్ ఇచ్చి x² + 3xy - 2y² + 3x - 7y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అట్లనే యాంగిల్ ఇచ్చి π/6 ఇచ్చి x² + 2√3xy - y² + 2a². అట్లనే π/4 అంటే 45 degrees 45 degrees ఇచ్చి 17x² - 16xy + 17y² ఈజ్ ఈక్వల్ టు 225. సో దీంట్లో x cos α + y sin α ఈజ్ ఈక్వల్ టు p అనే సమ్ము కూడా ఒకటి ఉంది. తర్వాత తీరం ఒకటి ఉంది. సో ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2h/a - b. సో ఇవి నేర్చుకుంటే క్వశ్చన్ నెంబర్ 12 మనం ఈజీగా చేస్తే స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్లో మనం చూసుకున్నట్లయితే 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² + 1/b². సో మోస్ట్ ఇంపార్టెంట్ అది. అట్లనే కాంకరెంట్ అని చూపించటం, కాంకరెంట్ అయితే p వాల్యూ కనుక్కోవటం, కాంకరెంట్ అయితే x వాల్యూ కనుక్కోవటం, కాంకరెంట్ అయితే a³ + b³ + c³ - 3abcని ప్రూవ్ చేయటం. సో అట్లనే దీంట్లో కూడా ప్యారలల్ ఈక్వేషన్స్ అండ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్స్ సో కూడా దీంట్లో ఉంటాయి మనకి. అలానే ఇక్కడ √3, 2 అనే పాయింట్ ఇచ్చి యాంగిల్ π/6 ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ PQ కనుక్కోవటం. డిస్టెన్స్ బిట్వీన్. క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేసి సేమ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నవి. దీంట్లో చూసినట్లయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos ax - cos bx/x². సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x sin x - a sin x/x - a. సో కంటిన్యూటీలో f(x) ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1/2 x² - 4, ఇంకోటి 2 - 8 x⁻³ 3. సో కండిషన్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. f(x) ఈజ్ ఈక్వల్ టు sin x అండ్ x² + a bx + 3 - 3. సో కండిషన్స్ మీరు చూసుకోవచ్చు. f(x) ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ x² - 9/x² - 2x - 3 and 1.5. సో f(x) ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ cos ax - cos bx/x², b² - a²/2. సో ఇవి చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 15 డిఫరెన్షియేషన్స్. సో డిఫరెన్షియేషన్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్ గ్యారంటీగా ఫస్ట్ ప్రిన్సిపల్ వస్తుంది. సో ఫస్ట్ ప్రిన్సిపల్ మీద మనకి తెలుసు. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఏం క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇక్కడ sin 2x ఉంది, cos ax ఉంది, సో tan 2x ఉంది, నెక్స్ట్ cot x ఉంది, secant 3x ఉంది,
తర్వాత కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో మోస్ట్గా ఈసారి వచ్చేది ఎక్స్ సైన్ ఎక్స్. ఇవి మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ మనకి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ ఎక్స్ క్యూబ్ బై 1 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 4x మైనస్ 4x క్యూబ్ బై 1 మైనస్ 6x ప్లస్ x పవర్ 4. సో y ఈజ్ ఈక్వల్ టు dy బై dx అని కనుక్కోమంటాడు. నెక్స్ట్ x పవర్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x మైనస్ y dy బై dx అని కనుక్కోమంటాడు. అట్లనే y ఈజ్ ఈక్వల్ టు a e పవర్ n ప్లస్ 1 ప్లస్ b e పవర్ మైనస్ n. సో నెక్స్ట్ x స్క్వేర్ y పవర్ n ఈజ్ ఈక్వల్ టు సో n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ y ఇదొకటి. అట్లనే tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు tan ఇన్వర్స్ ఎక్స్. ఈ క్వశ్చన్ నెంబర్ 16 మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 16 అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఉంటుంది. అది సో టాంజెంట్ అండ్ నార్మల్స్, టాంజెంట్ అండ్ నార్మల్స్ నుంచి ఉంటుంది. సో టాంజెంట్ అండ్ నార్మల్లో మనకి y ఈజ్ ఈక్వల్ టు 5x పవర్ 4. సో 1,5 1 పాయింట్, xy ఈజ్ ఈక్వల్ టు 10. సో 2,5 y పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ax క్యూబ్ a, a పాయింట్, y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 1, 3 పాయింట్. సో y ఈజ్ ఈక్వల్ టు b సైన్ ఆఫ్ x బై a. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు b e పవర్ x బై a. ఈ సమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. అట్లనే x బై a హోల్ పవర్ n ప్లస్ y బై b హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 అట్ ద పాయింట్ a, b. సో ఇక 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. 6x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 6x స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్ మైనస్ 3. సో 0.1/2, 1/2. ఇది క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది రేట్ ఆఫ్ చేంజ్. సో రేట్ ఆఫ్ చేంజ్లో ఉంటుంది. ఇది మీకు షార్ట్ కట్లో వెలాసిటీ సమ్ము, తర్వాత డిస్ప్లేస్మెంట్ సమ్ము, యాక్సిలరేషన్ సమ్ము, సో వాల్యూమ్ ఆఫ్ క్యూబు ఇక్కడ 2% 2 సమ్స్ ఉన్నాయి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ మీద. ఈ 2 సమ్స్, తర్వాత కోన్ సమ్ ఒకటి ఉంది. సో తర్వాత స్టోన్ డ్రాప్డ్ ఒకటి ఉంది, స్టోను డ్రాప్డ్. ఇక 7 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 7 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూసినట్లయితే చాలా ఈజీగా ఉంటాయి, మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. 7 మార్క్స్ క్వశ్చన్స్ 18th క్వశ్చన్ స్ట్రైట్ లైన్ నుంచి ఉంటుంది. సో స్ట్రైట్ లైన్స్లో ముఖ్యంగా మనకి సర్కమ్ సెంటర్, ఇంకోటి ఆర్థో సెంటర్, ఇంకోటి ఇన్ సెంటర్ కూడా ఉంది కానీ అది ఎక్కువగా రాలేదు, అది కూడా చూసుకోండి. సర్కమ్ సెంటర్ మీద పాయింట్స్ ఏంటంటే -2, 3. సో 2, -1, 4, 0 పాయింట్స్ ఇచ్చి సర్కమ్ సెంటర్ కనుక్కోమంటాడు. అట్లనే ఈక్వేషన్ కూడా ఇచ్చి కనుక్కోమంటాడు. 3x మైనస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, x ప్లస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, 5x ప్లస్ 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్స్ ఇచ్చి పాయింట్స్ ఇచ్చి సర్కమ్ సెంటర్ కనుక్కోవటం. అట్లనే ఆర్థో సెంటర్కి -2, -1, 6, -1, 2, 3. సో పాయింట్స్ ఇచ్చి ఆర్థో సెంటర్ కనుక్కోవటం. అట్లనే ఈక్వేషన్స్ x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0, 4x ప్లస్ 3y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఈక్వేషన్స్ ఇచ్చి ఆర్థో సెంటర్ కనుక్కోవటం ఒకటి
చాలా ఇంపార్టెంట్. అట్లనే 4p² + q² = a². చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది, అది మనం చూసుకోవచ్చు. అట్లనే ఇక మనకి ఫుట్, ఇమేజ్, సమ్స్, ఇక్కడ సమ్స్ ఇంపార్టెంట్. 7 మార్క్స్ గాను థీరం ఇంపార్టెంట్. సమ్స్ ఇంపార్టెంట్. 1920 అనేది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఉంటుంది. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో థీరమ్స్. ఈ థీరమ్స్లో ఫస్ట్ థీరం ఏంటంటే h(x² - y² = a - b × xy. సెకండ్ది వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం అంటే ఏంటి? a⁴² + 2h⁴β + bβ² by a - b² + 2h². Thirdది angle between the pair of lines. Angle between the pair of lines. ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ a + b by a - b² + 4h². స్క్వేర్ రూట్ ఆఫ్, దీని కూడా స్క్వేర్ రూట్ ఆఫ్. ఇది నెక్స్ట్ది. ఫోర్త్ది వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ n² h² - ab by am² - 2hlm + bl². ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఫిఫ్త్ది వచ్చేసి abc + 2fgh - af² - bg² - ch² = 0. h² = ab, g² = ac కండిషన్స్ ఉన్నాయి. అది కూడా చూసుకోవచ్చు. సిక్స్త్ది వచ్చేసి పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? h² = ab అని ప్రూవ్ చేయటం, తర్వాత af² = bg² అని ప్రూవ్ చేయటం. నెక్స్ట్ 2√g² - ac by a × a + b = 2√f² - bc by b × a + b అని ప్రూవ్ చేయటం. తర్వాత సిక్స్త్ది స్క్వేర్ కనుక్కోవటం, తర్వాత యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనుక్కోవటం. ఇవి మనం 19th క్వశ్చన్గా చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే హోమోజీనియస్ ఈక్వేషన్స్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లోనే హోమోజీనియస్ ఈక్వేషన్స్గా ఉంటాయి. హోమోజీనియస్ ఈక్వేషన్స్ షార్ట్కట్లో రాస్తున్నా. 3x - y + 1 = 0. ఇవి చూస్తే గుర్తుపట్టవచ్చు. x + y - √2 = 0, x + 2y = k. అలానే 2x + 4y = 1. తర్వాత సెంట్రాయిడ్ సమ్ము, తర్వాత ఈక్యులేటర్ ట్రయాంగిల్ అంటే ఏంటి? n² / √3 ఆఫ్ l² + m². తర్వాత mod c by root of a minus b whole square plus 4h². వీటి మీద ఈజీగా మనకి వీటి నుంచే వస్తుంది. ఇవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 20. ఇక క్వశ్చన్ నెంబర్ 21 చూసుకున్న l plus m plus n is equal to 0, l² plus m² minus n² is equal to 0. అట్లనే 3l plus m plus 5n is equal to 0, 6mn minus 2nl plus 5lm is equal to 0. Next l plus m plus n is equal to 0. Next mn, minus nl minus 2ln is equal to 0. ఇంకోటి l plus l minus m l minus 5m plus 3n is equal to 0. 7l² plus 5m² minus 5n² is equal to 0.
ఇవి చూసుకోవచ్చు. అట్లనే యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్యూబ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. అట్లనే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4/3. వీటి నుంచి గ్యారెంటీగా 21 అనే క్వశ్చన్ వస్తుంది. ఇక 22 అనే క్వశ్చన్ డెరివేటివ్స్ అంటే డిఫరెన్షియేషన్స్ వస్తుంది. డిఫరెన్షియేషన్లో dy/dx ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ y స్క్వేర్ బై 1 మైనస్ x స్క్వేర్ అని ప్రూవ్ చేయటం. సో అట్లనే dy/dx ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అని ప్రూవ్ చేయటం. తర్వాత x పవర్ y ప్లస్ y పవర్ x ఈజ్ ఈక్వల్ టు a పవర్ b అని. తర్వాత x పవర్ tan x ప్లస్ sin x పవర్ cos x. తర్వాత sin x పవర్ tan x ప్లస్ x పవర్ sin x అని. సో f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు g డాష్ ఆఫ్ x అయితే సమ్ ఒకటి ఉంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. అట్లనే tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ x స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ x స్క్వేర్ మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ x స్క్వేర్. సో దీని యొక్క డెరివేటివ్ చేయటం కూడా. క్వశ్చన్ నెంబర్ 23 చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 23, సో దీంట్లో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి ఉంటుంది. సో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో దీంట్లో మనకు వచ్చేసినట్టయితే x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు a పవర్ 2/3 ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ x పవర్ m ఇంటూ y పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. సో నెక్స్ట్ రూట్ x ప్లస్ రూట్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ a. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t ప్లస్ sin t. సో y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ t cos t. సో ఇవి 2 మోడల్స్ ఉన్నాయి. ఈ 2 మోడల్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 యాంగిల్ కనుక్కోవటం. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ x ప్లస్ 1, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 9 మైనస్ x. ఆర్థోగనల్ అయితే ఆర్థోగనల్ సమ్ ఉంటుంది. సో 1/a మైనస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 1/a1 మైనస్ 1/b1. ఇది క్వశ్చన్ మరొకసారి చూసుకున్నట్లయితే ఇది మ్యాక్సిమం మినిమం నుంచి ఉంటుంది. సో మ్యాక్సిమం మినిమంలో మనకి ఖచ్చితంగా సో దీంట్లో చూసినట్లయితే 2 పాజిటివ్ నెంబర్స్ సమ్ 15 ఒకటి ఉంది, 16 ఒకటి ఉంది. అయితే ఆ నెంబర్స్ అంటాడు. తర్వాత x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 60 అనే సమ్ ఒకటి ఉంది. తర్వాత 30 ఇంటూ 80 రెక్టాంగిల్ డైమెన్షన్స్లో ఒకటి సమ్ ఉంది. సో నెక్స్ట్ విండోది సమ్ ఒకటి ఉంది, విండో సమ్ ఒకటి నేర్చుకోవాలి. సో నెక్స్ట్ సిలిండర్ √2r ఒక సమ్ ఒకటి ఉంది. తర్వాత పెరిమీటర్ 20 అనేది సమ్ ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు 100కి 100% చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం 1B ఈజీగా పాస్ కావాలంటే 7 మార్క్స్ మీద ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. 7 మార్క్స్లో 18th క్వశ్చన్ ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ చేయటం నేర్చుకోండి. 4p² + q² = a², అదొకటి నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు అక్కడ ఒక 7 మార్క్స్ చేస్తారు. ఇక రెండో క్వశ్చన్ వచ్చేసి థీరమ్స్ మీకు యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ లైన్స్, తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, తర్వాత ప్యారలల్ లైన్స్ థీరమ్స్ ఇవి నేర్చుకోండి పర్ఫెక్ట్గా. అక్కడ మీరు ఆ క్వశ్చన్ చేసుకోవచ్చు, 2 చేస్తారు. తర్వాత హోమోజీనియస్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. సో ఎక్కువగా x - y = √2, x + 2y = k అనే సమ్ ఒకటి వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు హోమోజీనియస్. సో హోమోజీనియస్ మీరు చేసుకోవచ్చు. ఇక తర్వాత మనకి LML ప్రాబ్లమ్స్లో చూసుకున్నట్లయితే l + m + n = 0, 3D నుంచి
ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మోడల్ ఒకటే మోడల్ ఉన్నాయి, అవి ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా క్వశ్చన్ చేసుకోవచ్చు. ఇప్పటికే 4 క్వశ్చన్స్ అయినాయి. సో ఈ 4 క్వశ్చన్స్. ఇక డెరివేటివ్లో మీకు వచ్చు dy/dx ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ x స్క్వేర్ 1 ప్లస్ x స్క్వేర్, తర్వాత x పవర్ y ప్లస్ y పవర్ x ఈజ్ ఈక్వల్ a పవర్. సో సింపుల్గా రొటీన్గా వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత 23ది x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు a పవర్ 2/3. సో రొటీన్గా ఉన్న సమస్య ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. ఇక 24th క్వశ్చన్ కూడా మనకి దాదాపుగా ఇక్కడ ఈ విండో సమ్ కానీ రెక్టాంగిల్ సమ్ కానీ సిలిండర్ √2 అని పెరిమీటర్ 20 కానీ వస్తాయి. ఖచ్చితంగా 7కి 7 చేయొచ్చు. సో 5 7 35 వస్తుంది. ఇక మనం క్వశ్చన్ నెంబర్ 18లో ఇక్కడ మనం స్ట్రైట్ లైన్స్లో నుంచి పూటు ఇమేజ్ తీరాన్ని అక్కడ నేర్చుకోవాలి. ఇది కూడా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ అది కూడా. ఇక క్వశ్చన్ నెంబరు 11లో 4 మార్క్స్ క్వశ్చన్స్ లోకస్ నుంచి సింపుల్గానే వస్తుంది. చేంజ్ ఆఫ్ యాక్సిస్ నుంచి సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ సింపుల్గానే ఉంటుంది. తర్వాత స్ట్రైట్ లైన్స్లో నుంచి సింపుల్గానే ఉంటుంది. అప్పుడు మన లిమిట్స్ అండ్ కంటిన్యూస్ నుంచి కూడా సింపుల్గా ఉంటుంది. సో ఈజీగా పాస్ కావచ్చు. సో అందరూ ఈ వీడియోను ఫాలో అయ్యి ఈజీగా పాస్ అవ్వటం, 97/97, 75/75 తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను.